దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మీ అందరినీ చూడడము చాలా సంతోషం ప్రియులారా. మీరందరము దేవునితో ఉన్నారని నమ్మి నేను దేవుని స్తుతించుచున్నాను. ఈ దినము ప్రత్యేకమైన ఒక దినము ప్రియులారా. మనందరికీ తెలుసు, డిసెంబర్ 25 మనము క్రిస్మస్, యేసు ప్రభు పుట్టిన దినమును మనము సెలబ్రేట్ చేస్తాము. అలాగనే గుడ్ ఫ్రైడే రోజు మళ్ళా పునరుత్థాన దినం, అది మనం సెలబ్రేట్ చేస్తాం. అలాగనే ఈ దినము పెంతెకోస్తే దినము, అంటే ఏ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ లోకములో దిగి వచ్చిన రోజే ఈ రోజు ప్రియులారా. అంటే యేసు ప్రభు ఆరోగ్యమైన తర్వాత 40 రోజు ఆయన తర్వాత పెంతెకోస్తే అంటే 50 దినము, పునరుత్థానమైన దినము నుండి 50 దినము ఈ దినము. అందుకే ఈ పెంతెకోస్తే రోజు ఆత్మ ప్రభు మన పైన కుమ్మరింపబడి ఉన్నారు. మనము వాక్యము వర్తమానము మనము వినబోతున్నాము. దేవుడు మనకు సహాయం చేయాలి. అపోస్తల కార్యక్రమము 10వ అధ్యాయము 38వ వాక్యము. యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ చాప్టర్ 10 వర్స్ 38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. చక్కని దేవుని యొక్క వాక్యము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగ ఉన్నారు, ఆయన ఏమి చేశారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువుతాను. మన దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ, ఎవరితో? పరిశుద్ధాత్మతోనూ, పరిశుద్ధాత్మ అభిషేకముతోనూ శక్తితోనూ అభిషేకించెను. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. రెండవది, దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించెను. యేసు ప్రభు ఈ లోకమును విడిచి ఆయన సమయంలో ఆయన తన శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? శిష్యులంటే మనతో ప్రభు సెలవిచ్చిన కార్యము, మీరు బయలుదేరి వెళ్ళి మనుషులను ఏం చేయాలా? స్వార్థను ప్రకటించాలి. ఏం స్వార్థ? యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడని ఆ స్వార్థను ప్రకటించి శిష్యులుగా చేసి, అంటే ఏంటి? బంధకములో ఉన్న వారిని ఈ స్వార్థ ద్వారా మనం ఏం చేయాలి? విడిపించి వారిని శిష్యులుగా చేసి వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇవ్వండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. అది ప్రియులారా, ఇక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నారు. అది మాత్రం కాదు, దేవుడు యేసు ప్రభుని పరిశుద్ధాత్మ ద్వారానో శక్తి ద్వారానో అభిషేకించి ఉన్నాడు. కనుక మనకు కూడా ఏం కావాలి? అభిషేకము కావాలి. అభిషేకము ద్వారా మనము నింపబడాలి. ఆ వాక్యమును మనము ధ్యానించకపోతున్నాము. దానికి ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుని మనము ముందు సాగుతాం ప్రియులారా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము ప్రభువా, స్తోత్రము రాజా. మీరు గొప్పవారయ్యా, మీరు మంచివారయ్యా, మీరు ప్రేమ కలిగిన వారు తండ్రి. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదములో అప్పగించి ప్రార్థించి ఉన్నాము తండ్రి. పరలోకములో నీ చిత్తము నెరవేర్చబడినట్లు ఈ భూమిలో రాజా మా ద్వారా తండ్రి, మా కుటుంబము ద్వారా, మా సంఘము ద్వారా తండ్రి ప్రభువా, నీ చిత్తమును మేము నెరవేర్చి నీ నామమును మహిమపరచుటకు మాకు సహాయము చేయుము. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడము రాజా. తండ్రి, మమ్మను బలపరిచి రాజా నీ నామ మహిమార్థముగా లేవనెత్తవలని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనము ఒక వాక్యం, ఇప్పుడు మనం జరుగుతున్న కార్యం అన్ని మీరు చూస్తూ ఉంటున్నారు. ఒకవైపు తెగులు, ఒకవైపు మిడతలు. ఏంటి ఇది? ఈ కరోనా వైరస్ వెళ్ళిపోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుని యొక్క సైన్యము అంటున్నారు. దేనిని? మిడతలు వచ్చింది, అది వచ్చి నాశనం చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. మనము ముందు మనం విన్న వాక్యంను మరలా ఒకసారి మనము చూడబోతున్నాము. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 13, 14 మనకు తెలుసు. ఇప్పుడు 13వ వాక్యమును మనము కలిపి మనము చదువుతాం. మొదటిగా 14వ వాక్యం చదువుతాను.
నా పేరు పెట్టబడిన నా జనము తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడి మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ప్రైజ్ ది లార్డ్. కానీ దానికి ముందు ఉన్న వాక్యమును మనం చూస్తాం. చూడండి 7:13 ఏమని రాయబడి ఉన్నది? వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కాని దేశమును నాశనము చేయుటకు మెడతలకు సెలవిచ్చినప్పుడే కాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కాని. ప్రైజ్ ది లార్డ్. ఇది తెగులు దేని ద్వారా వచ్చినది? ఈ మెడతలు ఎందుకు వస్తున్నది? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జరుగుతున్న కార్యము చూడండి ప్రియులారా. అంటే బైబిల్లో ఒక వాక్యం ఉన్నది, నేను దాని తర్వాత మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు హృదయము నొచ్చుకొనుచు ఉన్నది. జరుగుతున్న కార్యము, మనమే వింటున్న కొన్ని కార్యము మనకే చాలా బాధకరంగా వేదనకరంగా ఉంటున్నది ప్రియులారా. ఇక్కడ దేవుడు సెలవిచ్చి ఉన్నారు, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కాని. రెండవది, దేశమును నాశనము చేయుటకు మెడతలకు సెలవిచ్చినప్పుడే కాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కాని. ప్రైజ్ ది లార్డ్. ఆ మెడతలు వస్తుంది, మనం దాన్ని నాశనం చేస్తామంటే అది మన వల్ల కాదు. అది ఎందుకంటే అది దేవుని యొక్క సైన్యం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఫోన్ చేయండి, మేము వచ్చి మందు కొడతాం, నీ ఇక్కడ వస్తావో అంతలోపు ఇక్కడ నుంచి అది వేరే చోటుకు వెళ్ళిపోతుంది. మనము దేవునితో మనము పోరాడలేము ప్రియులారా. కానీ మనము మనల్ని దిద్దుకొని మనము దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నామంటే దేవుడు కనికరము గలవాడు, మన దేశమును రక్షించగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ మెడతలు ఎవరు పంపిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేశమును నాశనము చేయుటకు మెడతలకు సెలవిచ్చినప్పుడే కాని నా జనుల మీదికి కరోనా లేదా తెగులు రప్పించినప్పుడే కానీ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏమన్నారు? ఒక కార్యం మనము శ్రద్ధగా వింటున్నాము. ఆకాశము నుండి నేను, ఇక్కడ ఉన్న మన తండ్రి అయిన దేవుడు, ఆకాశమునున్న నేను వారి ప్రార్థనను విని, రెండవది పాపమును క్షమించి, మూడవది దేశమును స్వస్థపరచెదెను. సో ప్రార్థన ఎవరు చేయాలి? ప్రైజ్ ది లార్డ్. అన్యులు చేయగలుగుతారా? మనమే, నా పేరు పెట్టబడిన నా జనము ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థనను వింటాను. ప్రైజ్ ది లార్డ్. రెండవది, పాపమును క్షమించి. ఏ పాపము? మన దేశంలో ఉన్న పాపము. మన అందరికీ తెలుసు, మన దేశంలో ఉన్న పాపము. మనము ఎన్ని పాపం ఉన్నది? జారత్వము, విగ్రహారాధన, మత్తు పదార్థము, అంటే నరహత్య, ఎన్నో చెప్పలేము. ఆ దేశం యొక్క పాపము, సంఘము యొక్క పాపము, మన వ్యక్తిగతముగా మనం చేసిన పాపము, ఇవన్నిటినీ మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారా? మన ప్రార్థనను విని పాపమును క్షమించి దేశములో స్వస్థతను అనుగ్రహిస్తారు ప్రియులారా. హల్లెలూయా. మనము కొన్ని పాపమును మనము చూసినాం, కానీ ప్రధాన పాపము ఏంటి? నేను ఈ వాక్యమును ధ్యానించినప్పుడు ప్రైజ్ ది లార్డ్ దానికి వస్తాం. మన ప్రధాన పాపం ఏది అని మనం వస్తాం. దానికి ముందుగా ఒక కార్యం నేను ముందుగా చెప్పినా కదా, ఎందుకు ప్రభు మెడతలను పంపిస్తున్నాడు, ఎందుకు ప్రభు తెగులను పంపిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో చాలా నొప్పి అంటే బాధ కలిగిన ఒక వాక్యం అంటే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వాక్యము. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వాక్యము. కానీ మనం 5, 6 కలిసి చదువుతాము. నరుల చెడితనము, ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 చదువుతున్నాను. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఓగ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అనియు యెహోవా చూసి. 6వ వాక్యం చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అని తన హృదయంలో నొచ్చుకున్నాడని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎందుకు ఈ కార్యం చెప్తున్నాను? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకు? నరులు చెడితనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులోని భోగ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని తలంచి. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, అందుకు దేవుడు ఏం చేయాలని అనుకున్నారు? లోకమును నాశనం చేస్తాను, తుడిసి వేస్తాను, భూమి మీద నరులు ఉండకుండా తుడిసి వేస్తానని అనుకున్నాడు. ఆమేన్. కానీ ఆ సమయంలో ఎవరికి? నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడుగా మారిన. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం ఇలాగ పెట్టుకుంటాం. ఇది మొదటిసారి దేవుడు లోకమును ఏం చేశారు? నాశనము చేశారు. అప్పుడు లాక్డౌన్. ఇప్పుడు మనముకి ఎన్నో రోజు? ఈరోజు 71 days. ప్రైజ్ ది లార్డ్. లాక్డౌన్. కానీ ఆ రోజు లాక్డౌన్ లో ఎన్ని రోజులు ఉన్నారు? 377 రోజులు ఉన్నాడు. ఎవరు ఉన్నాడు? నోవాకు, ఆయన కుటుంబీకులు దాదాపు 8 మంది ఇక్కడ ఉన్నారు, లాక్డౌన్ లో ఉన్నారు. 377 days. ఓకే, ఇది అలాగనే పెట్టండి. కానీ ఈ జరగడానికి ముందుగా దేవుడు లోకమును నీళ్లు ద్వారా నాశనం చేయడానికి ముందుగా ఒక చక్కని కార్యం జరిగినది. అక్కడ కుటుంబీకులో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా ఆనోకు దేవునితో సంచరించుచున్నాడు కనుక ఆయన ఏం చేశారా? దేవునితో నడిచిన వాడు కనుక ఆయన దేవునితో ఏం చేశారు? పరలోకానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆమేన్. ఇప్పుడు నేను చెప్తున్న కార్యం వినండి. ఇప్పుడు ఇదే కార్యం ఇప్పుడు జరుగుతున్నది. ఏ కార్యము వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు ఇదే కార్యం జరుగుతున్నది. అంటే మరల దేవుడు లోకమును ఏం చేయబోతున్నాడు? నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ దానికి ముందుగా ఆనోకు ఎలాగ దేవునితో వెళ్ళిపోయారో అలాగనే సంఘము కూడా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కనుక మనము దేవునితో నడిచిన వారుగా ఉండాలి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఇది రహస్య రాకడ అంటారు. మనం అన్ని చూస్తున్నాము. అయ్యా, బైబిల్లో చెప్పినట్టే జరుగుతున్నదయ్యా చెప్పుచున్నావు. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఎలాగ ఉన్నదంటే ఎలీషా అంటే అక్కడ ఎలీషా ప్రవక్తలందరూ వస్తున్నారు. ఎలీషాతో చెప్తున్నారు, ఈ రోజు నీ యజమానుడును దేవుడు ఏం చేయబోతున్నారు? తీసుకొని పోతారంటారు. అప్పుడు ఎలీషా అంటారు, ఊరుకో, నాకు తెలుసు. కానీ ఆయన జాగ్రత్తగా ఉండి ఏం చేశారు? ఆ దీవెనలను పొందుకున్నారు. కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ప్రియులారా, నేను ఎందుకు ఈ కార్యం చెప్తున్నానంటే లోకంలో జరుగుతున్న కార్యం అన్నిటినీ నేను చూస్తూ ఉన్నాము. ఏంటండి ఇది? మిడతలు వచ్చేసింది, ఏంటండి ఇది? తెగులు వచ్చింది అంటే ఆమె ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు అంటున్నారు, నా పేరు పెట్టబడిన నీవు. ఇంకొక భాషలో చెప్పాలంటే నోవాగులాగా కృప పొందిన మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రార్థన చేయాలి, వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన చెడు మార్గమును మనము విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేశారా? దేశంలో స్వస్థతను కలుగజేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పెంతెకొస్తే రోజు అని చెప్పేసి ఎక్కడెక్కడోనో వెళ్తున్నారే పాస్టర్ అని అనుకుంటున్నారా? చెప్పవచ్చిన కార్యం ఉన్నది ప్రియులారా. ఇప్పుడు ప్రధాన పాపము ఏంటి? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అన్ని పాపమే. జారత్వము పాపమే, దొంగతనము పాపమే, అబద్ధం మాట్లాడడము పాపమే. ఆమేన్. ఇవన్నీ పాపము. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన పాపము ఏంటి అని మనము కొంచెం ధ్యానించుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వాక్యము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తెలుసు, పాపము యొక్క జీతము మరణము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూడండి. యేసు ప్రభు చలవించిన మాట, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురు అని మీతో చెప్పి తిని. ఏమన్నారు? కాగా మీ పాపములోనే నుండి మీరు చనిపోదురు అని మీతో చెప్పి తిని, నేను ఆయనే అని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పాను.
ఇక్కడ యేసు ప్రభు చెప్పుచున్న కార్యం ఏంటి? నేను ఆయనే అని. నేను ఆయనే అని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములు ఏమైపోతారు? చచ్చిపోతారా అంటున్నారు. హల్లెలూయా. నేను ఎవరు? నేను ఆయనే అని అంటే ఏంటి? యేసు ప్రభు ఎవరని మనము ఎరిగి ఉండాలి. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడని మనం ఎరిగి ఉండాలి. దేవుని ద్వారా మన పాపము నిమిత్తము పంపబడిన వారు యేసు ప్రభు అని మనము ఎరిగి ఉండాలి. మన పాపము కొరకు సిలువలో ఆయన చనిపోయి ఉన్నారు. ఆయన రక్తము మన పాపములను కడిగి పరిశుద్ధపరుస్తుందని మనము ఎరిగి ఉండాలి. పాపమును క్షమించడానికి యేసు ప్రభుకి అధికారం ఉన్నదని మనము ఎరిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే ఆయన అని మీరు ఎరుగని ఎడల మీరేం చేస్తారు? నీ పాపము, ఇదే ప్రధాన పాపము ప్రియులారా. యేసు ప్రభు ఎవరని మనము ఎరుగక ఉండుటయే పాపములో గొప్ప పాపము. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, నేను ఆయనే అని విశ్వసించిన ఎడల. దేవుని యొక్క వాక్యం అంటున్నది, నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షింపబడతారు. అంటే విశ్వసించి బాప్టిజం పొందిన వారు రక్షింపబడతారు. నమ్మని వానికి శిక్షావిధి కలుగుతుంది. ఇది యేసు ప్రభు పలుకిన మాట. నేనే ఆయన అని. యేసయ్య మాకు తెలుసండి, అది కాదు. యేసయ్య దేవుని యొక్క కుమారుడని, నా పాపము నిమిత్తము ఆయన చనిపోయి మరణమును, శాపమును, పాతాళమును గెలిచి తిరిగి లేచారని ఆయనను నీవు సొంత రక్షకునిగా నమ్మి ఆయనను విశ్వసించి అంగీకరించినప్పుడు నీవు కాపాడబడతావో, నిత్య జీవము పొందుకుంటావో, లేదంటే నిత్య మరణము. ఓకే, ఇది పాపం. యేసు ఆయనే అని ఎరుగక ఉండుటయే పాపము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు 12 సంవత్సరములో దేవుని యొక్క ఆలయంలో ఉన్నట్టు మనం చూస్తున్నాము. కనుక యవన పిల్లలారా, టీనేజర్స్, టీన్ 13 నుంచి మనకు టీన్ అంటున్నాం కదా, టీనేజర్స్ అందరూ గుర్తు పెట్టుకోవాలి. మీ అందరికీ తెలుసు సత్యం ఏంటి, పాపం ఏంటి అని మీకు తెలుసు కనుక మీరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఆ పాపములో నుండి మీరు విమోచింపబడాలి. లేదా అదే పాపము అంటే యేసు ప్రభుని ఎరుగక ఉండుటయే ప్రధాన పాపమని మనం ఎరిగి ఉన్నాం కనుక ఆ పాపములో మీరు చనిపోతారు. రెండవది, పరిశుద్ధాత్మ ఏమంటున్నారు చూస్తాము. యోవాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి 10 దాకా. యోవాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి 10 దాకా. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, ఆయన వచ్చి పాపమును కుర్చియో, నీతిని కుర్చియో, తీర్పును కుర్చియో లోకమును ఒప్పుకొన చేయును. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఈ లోకములో వచ్చినప్పుడు ఏం చేస్తారా? అదే పెంతెకొస్తే దినము. ప్రైజ్ ది లార్డ్. పాపమును కుర్చియో, రెండవది నీతిని కుర్చియో, మూడవది తీర్పును కుర్చియో లోకమును ఒప్పుకొను చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా పాపమును గురించి మాట్లాడతారా? ఏంటి పాపము? చూడండి 9వ వాక్యము, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నవారు యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచలేదు, అదే ఘోర పాపం, అదే గొప్ప పాపం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్పుచున్నారు, నీవు అబద్ధం మాట్లాడవచ్చు, నేను అదే అంటున్నాను. ఎన్నో పాపం ఉన్నది, కానీ ప్రధాన పాపం ఏంటి? లోకములో ఉన్నవారు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును కుర్చియో. రెండవది నీతిని కుర్చియో. 10వ వాక్యం చూడండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇంక నన్ను చూడరు గనుక నీతిని కుర్చియో. ఇది కొంచెం ధ్యానించండి ప్రియులారా. నేను యేసు ప్రభు ఎక్కడ వెళ్ళిపోయారు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇంక నన్ను చూడరు గనుక నీతిని కుర్చియో. ఏంటి ఇది? ప్రభు తండ్రి దగ్గర వెళ్ళొచ్చున్నారు, నీతిని గురించి. అంటే ఇక్కడ మనము యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు, అది మొదటి పాపము. రెండవ పాపం గురించి నీతి, దేవుని యొక్క నీతి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము. ఎందుకనగా మనము ఆయన యందు, ఎందుకనగా మనము యేసు ప్రభు యందు దేవుని యొక్క నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేను. ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపము ఎరగని యేసు ప్రభుని మన కొరకు ఆయన దేవుడు ఏం చేశారా? పాపము చేశారు. ఎందుకొరకు? మనము దేవుని యొక్క నీతి అగునట్లు. హల్లెలూయా, ఎంత గొప్ప మార్పు చూడండి ప్రియులారా. నేను తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నాను. మీరు నీతిని గురించి అంటే మన కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యను, పాపము ఎరగని యేసయ్యను మన కొరకు పాపముగా చేసి ఉన్నాడు. అదే దేవుని యొక్క నీతి. మూడవది తీర్పు. 11వ వాక్యం చదువుతాము. ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువలో తన రక్తమును తన ప్రాణమును పెట్టి ఉన్నారు ప్రియులారా. నీవు ఏ పాపము చేశావునని కాదు, పాపము కొరకు దేవుడు పరిహార బలిగా అప్పగించిన యేసు ప్రభుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించలేదే, దానిని బట్టి నీకు తీర్పు కలుగుతుంది. అర్థమైందా మీకు? కావాలంటే నేను వాక్యం ద్వారానే మీతో మాట్లాడతాను. చూడండి, ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తాం అది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పాపమును గురించి మనము విని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. 2లో ప్రధానముగా ఏమని రాయబడి ఉన్నది? యేసు ప్రభుని విశ్వసించకపోవడమే పాపం. మూడవది ఆత్మ అంటే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నా? ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. ఇది అందరికీ తెలిసిన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే ఈ లోకమును ప్రేమించను ఏంటి? లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమించెను. లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక. ఎవరు విశ్వాసం ఉంచారో వాళ్ళు నశింపక దానికి బదులుగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నీవు నశించిపోవాలా? అయ్యో తెగులు వచ్చిందయ్యా, కరోనా వచ్చిందయ్యా, అయ్యా మెడతలు వస్తున్నదయ్యా, ప్రైజ్ ది లార్డ్, దాని ద్వారా నీవు నశించడము దేవుని యొక్క సిద్ధము కాదు ప్రియులారా. తన అద్వితీయ కుమారుని యందు ఎవరు విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవన పిల్లలారా, సహోదరులారా, సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము. మన సంఘములో ఉన్న వారందరము పరలోకము రావాలని భారము కలిగి ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకోండి. ఏదో అంకుల్ చెప్తున్నారని బాప్టిజం తీసుకోవద్దు. మారు మనసు మనలో రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయము 18వ వాక్యములో తీర్పును గురించి రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతక మునుపే తీర్పు తీర్చబడెను. అర్థమైందా? 2వ మరణం తెలుసు కదా మీకు. ఇక్కడ అగ్ని కందకము. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎవరు పాలు పొందుకుంటారు తెలుసా? మొదటి మరణములో జయం పొందని వారు అక్కడ ఏం చేస్తారు? 2వ మరణానికి వెళుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంత చక్కగా రాయబడి ఉన్నది. దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడి ఉన్నది. హల్లెలూయా. కోర్టులో ఏమిటి? వాయిదా ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఫైనల్ గా జడ్జిమెంట్ వస్తుంది. కానీ ప్రభు ఇప్పుడు జడ్జిమెంట్ మనకు ముందుగానే చెప్పి ఉన్నారు. నీవు విశ్వాసం ఉంచిన వాడు తీర్పు తీర్చబడరు. విశ్వాసం ఉంచలేని వారు ఇంతకు ముందే ఏం చేశారా? తీర్పు తీర్చబడి ఉన్నారు. అంటే నిత్య జీవం ఎవరికి, నిత్య మరణము ఎవరికని రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీతో చాలా మాట్లాడాలని ఆశ. ఒకరోజు యేసు ప్రభు అంటే ఆలయంలో అలాగో వాకింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాకింగ్ చేస్తున్నప్పుడు యూదులు వచ్చారు. యూదులకు తిక్క వచ్చి ఏం చేశారు? యూదులు యోహాను సువార్త 10వ అధ్యాయము 24 నుండి 29 దాకా అక్కడ చూడండి. యూదులు ఆయన చుట్టూ పోగై
ఎంత కాలము మమ్మను సందేహ పెట్టుదవు. ఏమన్నారు? ఎంత కాలము మమ్మను సందేహపట్టుదవు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము అనిరి. ఏమన్నారా? మీరు యేసు క్రీస్తు అంటే మీరు మాతో స్పష్టముగా చెప్పు అనిరి. అందుకు యేసు మీతో చెప్పి తిని, కానీ మీరేం చేయలే, నమ్మలేదు, మీరు విశ్వసించలేదు. నేను నమ్మలేదు పోనీలే, కానీ నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. దాన్ని కూడా మీరు విశ్వసించలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. చూడండి తర్వాత ప్రభు ఏమన్నారు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు గనుక మీరు నమ్మరు. ఎందుకయ్యా మీరు బాప్టిజం తీసుకోలేదు? ఎందుకయ్యా మీరు నమ్మలేదు? ఆమేన్. ఎందుకయ్యా మీరు సందేహపడుతున్నారు? ప్రభు అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తున్నాడు, మీరు మా గొర్రెలు కాదు గనుక మీరు నమ్మరు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారికి ఏం దీవెన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి అక్కడ 27 నుండి ఆమె ఏమంటున్నారు చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును. ఆమేన్, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. మొదటి ఆశీర్వాదం. 2, నేను వాటిని ఎరుగుదును. 3వది, అవి నన్ను వెంబడించెను. 4వది, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక. 5వది, అవి ఎన్నటికీ నశింపవు. 6వది, గొప్ప దీవెన. యేసుప్రభు ఏమంటున్నాడు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపకరింపడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపకరింపడు. ఎందుకు? మనము ఆయన అరిచేతిలో దేవుడు మనల్ని చెక్కి ఉన్నాడు. 7వది చూడండి ప్రియులరా, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపకరింపలేదు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకుని వారిని గురించి దేవుడు సెలవిచ్చిన కార్యం. ఓకే, ఇప్పుడు మనము మన మొదటి వాక్యానికి వస్తాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేతిలో పీడింపబడిన వారి అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బాప్టిజం తీసుకున్నాడు. అవును కదమ్మా? యేసు మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యంలో యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఒక ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చేను. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, మనము కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తామా? శక్తి నొందుదాము. అపోస్తల కార్యక్రమం 1వ అధ్యాయము 8వ వాక్యములో ఆయన పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములో, యూదేయాలో, సమారియా దేశములో, భూదికాంతము వరకు నాకు సాక్షిగా ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు పైన పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చారు. పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు ఆయనను గురించి గొప్ప సాక్ష్యం పలుకుతున్నారు ప్రియులారా. అది మాత్రం కాదు, 40 రోజులు ఆయన ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ఆయన సాతాను ద్వారా శోధింపబడి సాతానును జయించి, వాక్యం అంటున్నది లూకా సువార్త 4:14లో, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చేను. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, ఎందుకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి? ఈ లోకమును జయించుటకు మనకు ఆత్మ బలము కావాలి. అందుకే ప్రభు అన్నారు, నేను వెళ్ళడము మంచిది, నేను వెళ్ళిన ఎడల మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను. ఆయన మీలో ఉండి ఆయన మీ పక్షముగా ఏం చేస్తారు? యుద్ధము చేస్తారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20 నుండి మనం చదువుతాము. దేవుని వాగ్దానములు
ఎన్ని అయినను అన్నియు క్రీస్తు నందు అవును అన్నట్టుగానే ఉన్నది కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. హల్లెలూయా. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంజా కరువును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మనము ముద్ర వేయబడి ఉన్నాము పరిశుద్ధాత్మ ద్వారా. కనుక ప్రియులారా, ఈ చివరి కాలంలో మనం ఉంటున్నాము. వాగ్దానము దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అపోస్తల కార్యక్రమము 2వ అధ్యాయము 17వ వాక్యములో ఏమని రాయబడి ఉన్నది? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి కాలములో మనుషులందరి మీద కుమ్మరింపబడతారా? ఆమేన్. పక్కన పెట్టండి. రక్షింపబడిన మనము ఆత్మ ద్వారా అభిషేకింపబడి ఉన్నామా? మనం అడగాలి దేవుని దగ్గర, ప్రభువా ఆత్మ బలము మనకు కావాలని మనము పరిశుద్ధ ఆత్మ అభిషేకము కొరకు మనము కనిపెట్టాలి. దేవుడు అంటున్నారు అది తండ్రి యొక్క వాగ్దానము పిల్లలది అని సెలవిచ్చి ఉన్నారు. ఆమేన్. యేసు ప్రభు ఆత్మతోనో అగ్నితోనో మనల్ని అభిషేకిస్తారు. ప్రియులారా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు. ఆమేన్. ప్రవక్తన చెప్తారు, నీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కంటారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనము చివరి కడిలో ఉంటున్నాము. కనుక మనము ఆత్మ ప్రభువుకు అభిషేకం కొరకు మనము కనిపెట్టాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడే మనల్ని ఏం చేస్తారా? బోధించి నడిపిస్తారు. ప్రియులరా, మార్గం ఇదే అని పరిశుద్ధాత్మ మనలో నుండి మనల్ని నడిపిస్తారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు పైన ఉన్నారు కనుక, దేవుడు అతనికి తోడు ఉన్నారు కనుక ఆయన ఏం చేశారో మేలు చేయొచ్చు. రెండవది, ఆమేన్, అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించారు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా పాపము శాపము ద్వారా అపవాది ఏం చేసి ఉన్నారు? మన మనుషులను ఆయన బంధకంలో బంధించి ఉన్నారు. ప్రియులారా, ఆత్మ ప్రభు యొక్క సహాయముతో మన ప్రార్థన ద్వారా యేసు నామములో వారందరినీ మనము విడిపించాలి. హల్లెలూయా. ప్రభు సెలవిచ్చి ఉన్నారు కదా, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులు కొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనమందరము మండాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ ద్వారా మనము మండాలి ప్రియులారా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యములో దేవుని యొక్క వాక్యం ఏమంటున్నది? దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు మనము ముద్రింపబడిన వారుగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. జరుగుతున్న కార్యం అన్ని బైబిల్లో ఎలాగ రాయబడి ఉన్నదో అలాగనే జరుగుతున్నది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. యుద్ధమా? ఇప్పుడు మనకు తెలుసు, లడాక్ అంటే మన బార్డర్లో ఎవరున్నారు? చైనా యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. భూకంపమా? చైనాలో భూకంపం వచ్చింది, ఢిల్లీలో భూకంపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తెగిలా? అందరికీ తెలుసు. మెడతలా? అది వచ్చి ఉన్నది. గనుక ప్రియులారా, మనం ఏం చేయాలి? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుండా విమోచన దినము వరకు ఆయన ఎందు మనము ముద్రింపబడి ఉన్నాము. కనుక మనము జాగ్రత్తగా ఉంటాము, ఎల్లవేళలో పరిశుద్ధతను కాపాడుకుంటాము. ఆయన రాకడ కొరకు మనము సిద్ధము కలిగి, ఎలాగ ఆనోకు దేవునితో సంచారము చేసి ఏ దేవునితో నడిచి ఉన్నాడో అలాగ నీవు నేను నడిచి ఉన్నాము అనుకో. ఈ రోజు రాత్రి యేసు ప్రభు వచ్చినా కూడా ఆయనతో మనము వెళ్ళగలుగుతాము. ప్రియులారా, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రము రాజా. యేసు ప్రభుని ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన వాడా,
మమ్మను కూడా రాజా మీ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించి మేము మెలకువగా ఉండి రాజా నీ రాకడలో మేము పాలు పొందుకొటకు మాకు సహాయం చేయము. తండ్రి నీకు వందనాలయ్యా. ఎన్నుకున్నారు, ఏర్పరిచి ఉన్నారు. నిశ్చయముగా రాజా కృపను కనికరము ద్వారా రాజా మీరు మమ్మల్ని రక్షించి రాజా నీ నామమును మా ద్వారా మహిమపరుస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతించుచున్నాము. స్తుతియు ఘనత మహిమాన్ని నీకే చెల్లించుచున్నాము. యేసుక్రీస్తు నామమున నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య ఒక సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్లవేళలో మీకు తోడు ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.